హాయ్, ఈరోజు వీడియో వచ్చేసి శ్రీకాకుళం టూర్కి వెళ్తున్నాం. నేను మా వైఫ్ మా అత్తమ్మ కలిసి వెళ్తున్నాం. ఇవాళ కూర్చొని ఆలోచిస్తూ ఉంది ఫ్రెండ్స్. టూర్కి పోతుంటే 2 మాటలు తిట్టాను, అలిగింది. మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అమ్మవారు ఉంటే మొక్కదానికి వచ్చినాం. తనకైతే అమ్మవారిని మొక్కినాం. ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం టూర్కి. కులమ్మ తల్లికి కానీ మొక్కాను ఫ్రెండ్స్. లే చల్లగా పోయి రావాలి. హాయ్, ఇంట్లో నుంచి ఇప్పుడే బయటికి బయలుదేరాం. సరే, మా మామయ్య బండి కింద నిమ్మకాయలు పెడుతుండు. మా అత్తమ్మ ఒకటే నవ్వుతుంది. నిమ్మలా మంచి వచ్చినా ఏం కాకుండా సెల్ఫీ ఒకటే చేయబట్టుకోలేకపోతే మా మామయ్య బండికి జిషి తీస్తుండు. చూడండి, మా బామ్మర్ది నిలబడి చూస్తా ఉండు. కొట్టేసేయిగా, అటొకటి ఇటొకటి పెట్టేసి. రైట్, ఊరికి వెళ్తున్నా బామ్మర్ది. బాయ్ బాయ్, హ్యాపీ జర్నీ. జాగ్రత్త బాయ్, జాగ్రత్త రారి. చూడు మై, ఈడు మా డ్రైవర్ బాబు, డ్రైవర్ కమ్ ఓనర్. ఇప్పుడే మెయిన్ రోడ్ ఎక్కాం. ఊరికైతే బయలుదేరాం. హైవే నుంచి బయటికి వెళ్ళాం. మా వైఫ్ ఈ న్యూగా ట్రెండ్ అవుతుంది కదా, చెవులకు పెట్టుకొని ఇది తీసుకుంటానికి వచ్చాము. ఇప్పుడే ఇది తీసుకుంటుంది చూడండి. ఇది 150 రూపీస్ బయటలో ఉంది, ఇక్కడ 200 రూపీస్ అంటారు. మొత్తానికి అయితే 200 రూపీస్ పెట్టుకోమాయి. కదా, ఇప్పుడు హ్యాపీనా? ఇక వత్తిగా పెట్టింది ఇక వస్తా ఉంటుంది. ఇక పొద్దుగులు వత్తుకున్న ఊక. ఇక రాజనగరంలో సైడ్ కాపుకొని నైట్ ఆకలిస్తుందని చెప్పేసి పరోటా తింటున్నాం. ఇంకా 200 కిలోమీటర్స్ ఉంది జర్నీ. శ్రీకాకుళం అర్జవెల్లి టెంపుల్కి అయితే చేరుకున్నాం నైట్ 2 o'clockకి. నైట్ మాత్రం ఇక్కడ ఫుల్ చలిగా ఉన్నది. ఇక్కడ అందరూ తెలుగు వాళ్ళే ఉన్నారు. షాప్స్ కానీ ఇప్పుడే ఓపెన్ అవుతున్నాయి. ఇక్కడ మార్నింగ్ ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 6 అవుతుంది. టెంపుల్కి వెళ్తుంటే ఇక్కడ ఒక గుడి ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్ ఉంటుంది. ఇక్కడ కానీ అయ్యప్ప స్వామి మాల వేసుకొని దీక్ష అయితే ఇక్కడ దర్శనం చేసుకొని పోవటం కానీ జరుగుతున్నది. షాప్స్ అన్నీ ఓపెన్ ఉన్నాయి. ఇది అరసవెల్లి సూర్య దేవాలయం చూడండి ఫ్రెండ్స్. ఇది ఎంట్రింగ్ అండి. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. ఇక్కడ కౌంటర్ ఉంటుంది. కౌంటర్ ఇప్పుడే స్నానాలు అయిపోయాయి. ఇప్పుడే రెడీ అవుతున్నాం గుడికి వెళ్ళడానికి, దర్శనానికి. కానీ ఇక్కడ జనాలు ఈరోజు పబ్లిక్ కొద్దిగా తక్కువ ఉంది. ఇక్కడ పబ్లిక్ సూర్యనారాయణ టెంపుల్ చేయడానికి సండే రోజు ఎక్కువ పబ్లిక్ వస్తారని చెప్పేసి ఇక్కడ అడిగితే చెప్పారు మన వాళ్ళు. ఇక్కడ పోయినా ఫ్రెండ్స్ని పరిచయం చేసుకుంటాం. మనకి ఏదైనా అందరూ చెప్తారు మనకి. ఎందుకంటే మనం మాట్లాడే పద్ధతిని బట్టి ప్రతి ఒక్కరు మనకి మాట్లాడే వ్యవహారాన్ని బట్టి అందరూ మాట్లాడుతుంటారు. మీరు కానీ ఇక్కడికి పోయినా టెంపుల్లలో ఇక్కడికి పోయినా కానీ ఇక్కడ తెలుసుకోవాలంటే ఎవరినైనా కలుసుకొని వాళ్ళతో మాట్లాడితే అడ్రస్ ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలని అన్నీ చెప్తుంటారు. ఇంకా మా రెడీ కావటం మాత్రం కాలేదు. ఇక్కడే రుద్దుతా ఉంది మేకప్. కోనేరు దగ్గరికి వచ్చాము. పసుపు కుంకుమ చల్లాలంటే ఇక్కడికి వెళ్ళి వచ్చినాం. కోనేరులో పసుపు కుంకుమ వేస్తుంది మా వైఫ్. లైట్గా పూలుగా చల్లుతుంది చూడండి. పసుపు కుంకుమ కోనేరులో వేస్తున్నది. పూలుగాను జల్లినవి.
దర్శనానికి వెళ్తున్నాం ఇప్పుడే. అత్తమ్మారా వీడియోలో చూడు, మై ఫ్యామిలీ. హస్బెండ్ అయితే కొబ్బరికాయలు తీసుకుంటున్నాడు, లోపలికి వెళ్దామనేసి. మామూలుగా ఏముంటుంది, ఎలాగే ఉంటుంది. ఎప్పుడు ఇట్లా ఉంటుంది అంటే స్పెషల్ డేలు ఏముండవా? గుండీలు వేస్తారు, ఆదివారం వేస్తారు, పసుపు కుంకుమ అది అక్కడే మార్నింగ్ పూట వేడివేడిగా చపాతి చేసుకొని మరీ తింటున్నాం మేము. చూడండి గుడి దగ్గర అబద్ధాలే చల్లబడ్డాయి. మా ఓనర్ గారు తింటున్నారు. వైజాగ్ బీచ్ నిత్యం డైలీ అన్నదాన కార్యక్రమం ఉంటుంది ఇక్కడ. ప్రతిరోజు ఖచ్చితంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం అయితే ఉంటుంది. పక్కనే ఉంటుంది, ఇది కోనేరు పక్కనే రాగి చెట్టు ఉంటుంది. త్వరలో ఏదో ఉత్సవాలు స్టార్ట్ అవుతాయంట. ఈ పాక కింద లడ్డూల కౌంటరు, పులిహార కౌంటర్ కానీ ఇక్కడనే ఉంది. చూడండి, ఇక్కడ ఏదైనా సరే పక్కనే ఉన్నాయి అన్నీ. మళ్ళీ ఇది అరసవెల్లి గుడి, కానీ మంచి దర్శనం అయిపోయింది. పూజ కానీ మస్తు ఉంది, పూజా విధానం కానీ బాగా చేశారు. నాకైతే మస్తు వచ్చినందుకు ఫుల్ సాటిస్ఫాక్షన్ అయినా నేను. బాగా ఉన్నది. ప్రతి ఒక్కరు కానీ ఇక్కడికి రండి, దర్శనం చేసుకోండి. అరసవెల్లి వచ్చి శ్రీకాకుళం పక్కనే అరసవెల్లి ఉంటుంది. సూర్య దేవాలయం గుడి ఇది. ఈ లెక్కింపులు కానీ మా ముంగల్ని కళ్ళ ముంగల జరుగుతుంది. అది చూసిన కాంచి నా మనసంతా. ఇప్పుడే టెంపుల్కి ఫుల్ పబ్లిక్ స్టార్ట్ అయినది. సూర్యనారాయణ గుడి పక్కన ఇంకో టెంపుల్ ఉంటుంది. టెంపుల్ లోపలికి వెళ్తున్నాం. బాయ్ ఫ్రెండ్స్, ఇంతటితో ఈ టూర్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్. శ్రీకాకుళం అరసవెల్లి నుంచి ఇప్పుడే వైజాగ్ బీచ్కి బయలుదేరినాం. ఓకే బాయ్.